Candwick Trader యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం మనం ట్రెండ్ లైన్స్‌ని ఎలా డ్రా చేయాలి తెలుసుకున్నాము. దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సపోర్ట్‌ని బ్రేక్ చేయాలంటే ఎలా బ్రేక్ చేస్తుంది? అండ్ రెసిస్టెన్స్ దాని ఇంపార్టెన్స్ ఏంటి? అనే విషయాలన్నీ మనం గూడా ప్రీవియస్ వీడియోలో చూసాము గనక. ఇఫ్ యూ మిస్ దట్ వీడియో ప్లీజ్ గో అండ్ వాచ్ దేర్. మా లిస్ట్‌లో ఉంటుంది. దట్స్ మా దట్స్ మై ఫస్ట్ వీడియో ఆఫ్ కోర్స్. ఓకే. సో, సెకండ్ వీడియోలో ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి లైవ్ మార్కెట్‌లో ఎట్లా ట్రేడ్ చేయాలనేసి మనం ఇప్పుడు చూడబోతున్నాము. దిస్ ఈజ్ క్రూడ్ ఆయిల్ చార్ట్. ఇంటర్నేషనల్ ఇది. ఇండియన్ కమోడిటీస్ కాదు. యూ కెన్ సీ హియర్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్. ఓకే. నేను ఆల్రెడీ ట్రెండ్ లైన్ డ్రా చేసి ఉంచాను అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. అండ్ బాటమ్ లైన్ కూడా డ్రా చేశాను. యాజ్ పర్ రూల్స్ మనకి 2 పాయింట్స్ ఉండాలి కదా! ఐ హావ్ టేకెన్ దిస్ వన్ పాయింట్ అండ్ ఇక్కడొచ్చి సెకండ్ పాయింట్‌గా తీసుకున్నాను. అండ్ టాప్‌లో కూడా ఇంతే 2 పాయింట్స్ తీసుకున్నాను. అండ్ హారిజాంటల్ లైన్స్ ఈ అడ్డంగా ఉన్నవి ఏంటంటే నేను దాని లెవెల్స్ మార్క్ చేసుకున్నాను ముందే అనమాట. ట్రేడ్ మీకు ఒక 5 మినిట్స్ తర్వాత ఇది యాక్చువల్‌గా జరిగింది. సో, ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు నేను మార్క్ చేశా. ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ అని. ఒకవేళ ఈ లైన్ బ్రేక్ చేసి నాకు ప్రైస్ గనక కిందకొస్తే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అనేసి నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. సో, ఇట్స్ ఆల్మోస్ట్ హిట్ మై ఫస్ట్ టార్గెట్. సో, డన్ అయిపోయింది. సో, ఈ యారోస్ ఉన్నాయి కదా! ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసినప్పుడు ఇది మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. సేమ్ డౌన్ సైడ్ కూడా. ఓకే. అండ్ దీనికి మీరు కావాల్సిన ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ గానీ, సూపర్ ట్రెండ్ గానీ, అవి ఏవైనా కావాలన్నా గూడా మీరు అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం మీరు వాడుకోవచ్చు దీంట్లోనే. యాస్ వెల్ యాజ్ నెక్స్ట్ గోల్డ్‌లో గూడా చేశాను. సేమ్ 1 అండ్ 2 సెకండ్ పాయింట్స్ తీసుకొని ఎక్స్‌టెండ్ చేశాను. అండ్ డౌన్ లైన్‌లో అండ్ ఇవి నా టార్గెట్స్ ముందే ఫిక్స్ చేసుకొని ఉన్నాను. ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతుందో ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది. ఐల్ జూమ్ ఇన్. మీరు జాగ్రత్తగా చూడండి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. నేను ఎంట్రీ తీసుకున్నా. సో, ఇది నా ఎంట్రీ. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ అంటే ప్రీవియస్ క్యాండిల్ లో తీసుకోవచ్చు. అంటే ఇక్కడ తీసుకోవచ్చు. లేదు ప్రీవియస్‌లో స్వింగ్ ఏదైతే స్వింగ్ లో అంటారు కదా! కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఇక్కడ దీనికి డౌన్ ఉంది కాబట్టి దీనికి 1, 2 పాయింట్ బఫర్ తీసుకొని అంటే ఎంత వస్తుంది 1777 వస్తుంది కాబట్టి 1777 అదర్వైజ్ 1777 ఇట్లా పెట్టుకోండి. జస్ట్ ఎంత ఒక 50 పైసా అట్లా దీనికి బఫర్ తీసుకుంటున్నాను నేను. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి నాకు ఇది. అండ్ టార్గెట్ లైన్ ఫిక్స్ చేసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్‌గా అంతే రావాలి అని కాకుండా ఒక 2, 3 పాయింట్స్ పైసలు ఒక 20, 30 పైసాస్ ముందే పెట్టేసుకోండి దీంట్లో అయితే. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు అలాగే చేసుకోండి. ఓకే. ఫస్ట్ మన ట్రేడ్ ఒక ప్లాన్ ఉంది. ఓకే. నేను రాగానే చార్ట్ ఓపెన్ చేయంగానే గ్రీన్ క్యాండిల్ కనబడింది అని బై చేసేసి, రెడ్ క్యాండిల్ కనబడింది పిఈ కొట్టేసి ఇట్లా ఏం చేయట్లేదు. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నీట్‌గా ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేసుకున్నాను టాప్‌లో అండ్ బాటమ్‌లో ఒకటి మార్క్ చేసుకున్నాను. ఎప్పుడైతే నాది టాప్ లైన్ గానీ, బాటమ్ లైన్ గానీ బ్రేక్ చేసినప్పుడు ప్రైస్ నా సెటప్‌లోకి వచ్చినప్పుడు నాకు అనుకూలంగా సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నేను వెళ్తాను విత్ ప్రాపర్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ కొట్టదా అంటే కొట్టనివ్వండి. దట్స్ ఓకే. దట్స్ ఫైన్. బట్ కంట్రోల్డ్ కాలిక్యులేటెడ్ రిస్క్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నా స్టాప్ లాస్ కొట్టేసింది అనుకుంటే గనుక నేను నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు పి. పి సైడ్ డౌన్ సైడ్ మూవ్ అవుతాను. అండ్ దిస్ ఇస్ మై టార్గెట్. సో, నాకు అటు పైకి వెళ్తే ఏం చేయాలో తెలుసు. టార్గెట్ ఎక్కడో తెలుసు. ఎంట్రీ ఎక్కడో తెలుసు. అండ్ కిందకి వెళ్తే కూడా ఎక్కడ ఎంట్రీయో తెలుసు. నా ఫస్ట్ టార్గెట్ ఎక్కడో తెలుసు. సెకండ్ టార్గెట్ ఎక్కడో తెలుసు. యాజ్ వెల్ యాజ్ థర్డ్ టార్గెట్స్ ఆల్సో. ఓకే. దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా మీరు ఏదైతే వేరే ఇండికేటర్స్ వాడుతున్నారో అవి కూడా దీంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిల్వర్ కూడా మార్క్ చేశాను. ఇంకా ఇప్పుడే ఆల్మోస్ట్ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. లెట్స్ సీ. ఇది వెయిట్ చేయొచ్చు. సో, ఇట్లా మనం ట్రేడ్స్ చేసుకోవచ్చు ట్రెండ్ లైన్స్ యూజ్ చేసి. ఇది మీకు
ఆల్మోస్ట్ సెమీ లైవ్ అనుకోండి. లైవ్ కాదు ఇది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడైతే చార్ట్ అయితే నడుస్తుంది. బట్ మీకు ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవి మార్క్ చేయడం అనేది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అంతే, ప్రాక్టీస్ ఒక్కటే కరెక్ట్‌గా మీరు చేస్తే గనుక పక్కాగా అవుతుంది. అట్‌లీస్ట్ డ్రా చేయండి లైవ్ మార్కెట్స్‌లో. మీ ఎంట్రీ ఎక్కడ, మీ ఎగ్జిట్స్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ ప్రాక్టీస్ చేయండి. సింపుల్ వర్క్ అవుద్ది. స్క్రీన్ అంతా నింపేసుకొని ఇండికేటర్స్ అవన్నీ చాలా వేస్ట్ అవి. అండ్ మీరు ఎప్పుడైతే ఈ ఈ చార్ట్‌ని నాకెడ్ చార్ట్ అంటారు. ఓకే. ఇట్లా చార్ట్‌లో ఇండికేటర్స్ ఏం లేకుండా ఎప్పుడైతే మీరు చూడడం అలవాటు పడ్డారో, అప్పుడు నుంచి మీకు మనీ స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తే పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా ఎవరు కూడా మాక్సిమం ఇండికేటర్స్‌ని యూజ్ చేయరండి. మీరు కనుక్కోండి కావాలంటే. ఎక్కువ యూజ్ చేయరు. ఎక్కువ యూజ్ చేసేదంతా నాకెడ్ చార్ట్స్ అండ్ నంబర్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీద నడుస్తూ ఉంటారు. ఓకే. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు చాలా చాలా వీడియోస్ నేను ప్లాన్ చేస్తున్నాను. దట్ ఫ్రీగా అండ్ మీకు మంచి ప్రాఫిట్ వచ్చేలాగా, మీరు స్టాక్ మార్కెట్‌లో మంచి కెరీర్ బిల్డ్ అయ్యేలాగా చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ లెర్న్ టూ మెనీ థింగ్స్. డోంట్ లెర్న్ టూ మెనీ థింగ్స్. ఎక్కువ నేర్చేసుకోకండి. ఏదైతే చెప్పానో అవి జస్ట్ ప్రాక్టీస్ అవ్వండి. మీకు ఏవైనా నాలెడ్జ్ ఉండి నాకు అన్నీ అనవసరం. మీరు ఆర్ఎస్ఐ తీసుకోండి, దీంతో స్టకాస్టిక్ తీసుకోండి, పివట్ పాయింట్స్ తీసుకోండి. ఓకే. వాట్ ఎవర్ ద ఇండికేటర్స్ యూ కాల్ ఇట్. మీరు అన్నీ తీసుకోండి. దాంతోపాటు ఇది కూడా టెస్ట్ చేయండి. మీకు ఏది వర్క్ అవుతుందంటే దాంతోనే వెళ్ళండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.